ఆల్రెడీ ఇప్పటికే ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు కనుక్కుని వీడియోలు చేస్తాను. ఏదో టైం పాస్ కోసం చేయట్లా. నేను మా టీమ్ ఈ వీడియోల కోసం చాలా కష్టపడుతున్నాం. అందుకని మిమ్మల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను కూడా అడగట్ల, లైక్ కూడా అడగట్ల. కేవలం ఇది అడుగుతున్నా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా బలాన్ని ఇస్తుంది. కేవలం ఒక 100 కామెంట్లు టార్గెట్. దయచేసి ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అట్లాగా వీడియో లాస్ట్ దాకా చూడండి. ఒక పాయింట్ మీకు అమ్మో ఈ వ్యాపారం మనం చేయగలమా అనిపించవచ్చు, కానీ ఇంకొక పాయింట్లో మీరు ఎక్కడో కనెక్ట్ అవ్వచ్చు. ఇట్లా ప్రభుత్వం యొక్క సబ్సిడీలు ఉన్నాయి, ఇట్లా రకరకాల విషయాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ సబ్సిడీలు సపరేట్, బ్యాంకు రుణాలు సపరేట్, అట్లా అన్ని రకాలుగా పొంది వ్యాపారం చేసుకోవచ్చు. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారతదేశంలో హిందువుల యొక్క ఆచారాలు, పండగలు, పూజలు, అన్ని రకాల కార్యక్రమాల కారణంగా సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అట్లాగే కప్స్కి చాలా రకాల డిమాండ్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ లాభదాయకమైనటువంటి వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి ప్రభుత్వ సబ్సిడీల ద్వారా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, ఆర్థిక సాయాన్ని పొందొచ్చు. ప్రతి నెల మంచి లాభాలని ఆర్జించేటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇది. పూర్వకాలంలో పూజల సమయంలో బొగ్గుల్ని కాల్చి దాని మీద సాంబ్రాణి పొడి వేసి పొగ వేసేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో పట్టణాల్లో, గ్రామాల్లో, ఇలాంటి ప్రాంతాల్లో బొగ్గుల యొక్క వాడకం అనేది బాగా తగ్గిపోతూ వస్తుంది. దీంతో ప్రజలు సులభంగా వెలిగించుకోవడానికి అనువుగా ఉండేటువంటి సాంబ్రాణి ధూప్ స్టిక్స్, కప్పులు వీటిని ఉపయోగించడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు. ఈ ధూప్ ఉత్పత్తులకి ఇళ్లలో, ఆలయాల్లో, వివిధ శుభకార్యాల్లో ఎక్కువగా వీటి యొక్క వాడకం ఉండడం వల్ల ఒక సుస్థిరమైన స్వయం ఉపాధి మార్గంగా ఇది మారుతూ వస్తుంది. ఈ వ్యాపారాన్ని ఇంటి దగ్గర నుంచే చిన్న స్థాయిలో స్టార్ట్ చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు, యంత్రాలు ఇవన్నీ కూడా చాలా సులభంగా లభించే అవకాశం ఉంటుంది మనకి. దీని తయారీకి ప్రధానంగా చార్కోల్ పౌడరు, రంపపు పొట్టు, జిగెట్ పౌడరు, నాణ్యమైనటువంటి సాంబ్రాణి, ప్యాకింగ్ అట్టపెట్టెలు ఇవన్నీ కూడా మనకు అవసరమయ్యే పరిస్థితి ఉంటుంది. యంత్రాల విషయానికి వస్తే సాంబ్రాణి స్టిక్స్ తయారు చేయడానికి హైడ్రాలిక్ ధూప్ స్టిక్ మిషన్, కప్పుల తయారీకి హైడ్రాలిక్ సింగిల్ కప్ మిషన్ ఇవన్నీ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఉత్పత్తి యొక్క పరిమాణం కానీ, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ మల్టీ కప్ మేకింగ్ మిషన్స్ ఉంటాయి, వాటిని కూడా వాడచ్చు. వర్షాకాలంలో లేదా ఎండలేని సమయంలో తయారైనటువంటి కప్పుల్ని ఆరబెట్టడానికి డ్రయ్యర్ మిషన్ అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చిన్న స్థాయిలో ముడి సరుకుని చేత్తోనే మనం కలిపేసుకోవచ్చు, కానీ ఎక్కువ పరిమాణంలో తయారు చేయాల్సి వచ్చినప్పుడు ముడి పదార్థాల యొక్క మిక్సర్ మిషన్ని కొనుగోలు చేయడం అనేది డెఫినెట్లీ మంచిది ఎవరికైనా. స్థానిక చిన్న తరహా పరిశ్రమల శాఖల ద్వారా ఈ వ్యాపారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్వయం ఉపాధి పథకాల కింద దాదాపు 15 నుంచి 35% సబ్సిడీ పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పథకాల కింద ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అవసరం కూడా ఉంటుంది. ప్రాథమికంగా హైడ్రాలిక్ స్టిక్ మేకింగ్ మిషన్ యొక్క ధర ₹1,00,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సింగిల్ కప్ మిషన్ ధర కూడా ₹35,000 నుంచి మనకు లభించే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లో ఏంటంటే రా మెటీరియల్స్, మిషన్లు అన్నీ కలిపి సుమారు ₹1,60,000 వరకు కనీస బేసిక్ మూలధనం అయితే అవసరమవుతుంది. ఈ వ్యాపారంలో ఉత్పత్తి యొక్క వ్యయం పోను దాదాపు 30 to 40% నెట్ ప్రాఫిట్ అంటే నికర లాభం, అన్ని ఖర్చులు పోగు లాభం ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి 6 నుంచి 8 నెలల వ్యవధిలోనే పూర్తి రాబడి వెనక్కి వచ్చేస్తుంది. చాలా బిగ్గెస్ట్ థింగ్. ఈ వ్యాపారానికి అవసరమైనటువంటి యంత్రాలు, ముడి పదార్థాల కోసం ఇండియా మార్ట్ వెబ్సైట్లో విక్రేతల్ని నేరుగా మనం సంప్రదించుకోవచ్చు. మిషన్ సరఫరా చేసేటువంటి యజమానులే రా మెటీరియల్స్ కలపడం కానీ, మిషన్ యొక్క నిర్వహణ మీద కానీ పూర్తి శిక్షణ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీరిని ఇండియా మార్ట్ పోర్టల్ ద్వారా లేదా కస్టమర్ కేర్ నెంబర్, రకరకాల నెంబర్స్ దొరుకుతాయి మీకు నెట్లో, ఇండియా మార్ట్లో, దాని ద్వారా కూడా మీరు నేరుగా సంప్రదించి సమాధానాన్ని మీరు క్లియర్ కట్గా పొందొచ్చు. తయారైనటువంటి ఉత్పత్తుల్ని స్థానిక కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, పూజా సామాగ్రి దుకాణాలు ఇలాంటి చోట్ల హోల్సేల్గా మీరు విక్రయించవచ్చు. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా రిటైలర్గా మిమ్మల్ని మీరు నమోదు చేసుకుని నేరుగా మీరు వినియోగదారులకు అమ్ముకుని మరింతగా మీరు ప్రాఫిట్స్ పొందొచ్చు.